See, unless you realize you're a sinner, మొట్టమొదటిగా నీవు పాపివి అన్నటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకోకుండా ఉంటే you have no need for a savior. నీకు రక్షకుని యొక్క అవసరత లేనే లేదు. If you think you're a good person, ఒకవేళ నీవు మంచి వ్యక్తివని నువ్వు అనుకున్నట్లయితే why do you need somebody to sacrifice himself for your sins? నీ పాపముల కొరకు వేరే ఒకరు వారిని వారు ఎందుకు అర్పణగాను బలిగాను సమర్పించుకోవాల్సి వచ్చింది? What is the need for somebody to forgive your sins? నీ పాపములను వేరొకరు క్షమించవలసినటువంటి అవసరత ఎందుకు వచ్చింది? As long as you hold on to your righteousness, నీ సొంత నీతి మీద నువ్వు ఎంతకాలం నిలబడి ఉంటావో, నీ స్వనీతిని ఆధారం చేసుకొని జీవిస్తూ ఉంటావో, as long as you think I'm a good person, there's nothing wrong with me, నేను చాలా మంచి వ్యక్తిని, నాలో అసలు ఏ తప్పు లేదు అని నువ్వు అనుకుంటావో, you will never see your need for a savior, రక్షకుని యొక్క అవసరత నీకు ఉంది అన్న విషయాన్ని నువ్వు ఎప్పటికీ చూడలేవు. and you can never get saved. నువ్వు ఎప్పటికీ రక్షణ పొందలేవు కూడా. The Bible says that the devil has blinded the minds of those who do not believe. ఎవరైతే విశ్వసించలేదో వారందరి నేత్రాలు కూడా అపవాది మూసివేశాడు అని దేవుని వాక్యం చెప్తుంది. Blindness. అదొక అంధత్వం. What is this blindness about? అంధత్వం అంటే ఏంటి? You are blind about your own sinful condition. నీ వ్యక్తిగత పాప జీవితం విషయమై నీవు అంధుడు అయిపోయావు. The Bible says for all have sinned and come short of the glory of God. దేవుని వాక్యం సెలవిస్తుంది అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను But you see, పొందలేకపోతున్నారు. you cannot see that. కానీ మనం అది చూడలేకపోతున్నాం. You cannot perceive that. ఆ విషయాన్ని మనం గమనించలేం. You cannot understand that. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోలేం. And you do not believe that. ఆ విషయాన్ని మనం విశ్వసించం కూడా. You keep on affirming your goodness just like the people of the world. ఈ లోకంలో ఉన్నటువంటి వారి వలె మనం కూడా మన యొక్క మంచితనాన్ని, మన నీతిని మాత్రమే జ్ఞాపకం చేసుకుంటూ గుర్తు పెట్టుకుంటూ దాన్ని ఆధారం చేసుకొని జీవిస్తాం. The world says don't let anybody tell you that you're a sinner. నీవు పాపివి అని ఎవరు నీతో చెప్పకూడదు, నువ్వు తప్పు చేసావని ఎవరు నీ ఎలెత్తి చూపకూడదు అన్నట్టుగా ఈ లోకం మనకి నేర్పిస్తుంది. The world says you're a good person. ఈ లోకం ఏం చెప్తుందంటే అందరూ నీవే మంచి వాడువు, మంచి వ్యక్తివి ఈ లోకంలో అన్నట్లుగా చెప్తుంది. The world says there is no such thing as sin, it is all relative. ఇది పాపము అనేది ఏది కూడా ఈ భూమి మీద లేదు, దానికి సంబంధించినవి ఏవో ఉన్నాయని చెప్తుంది. It's all subjective. ఇవన్నీ కూడా సబ్జెక్టివ్, అంటే అవన్నీ కూడా మనం చేయదగినవే అని చెప్తాయి. That means what may be good for me may be sin for you, what may be good for you may be sin for me. ఒకవేళ నీకు మంచిగా ఉన్నది నాకు పాపం అయి ఉండొచ్చు, నాకు పాపమైనటువంటి విషయం నీకు మంచిదై ఉండొచ్చు. That's the mentality and the philosophy of the world. ఇది లోకం యొక్క తత్వజ్ఞానము, ఆ విధమైనటువంటి ఆలోచన విధానంతో ఈ లోకం నడుస్తుంది. Now it doesn't matter what you believe. నువ్వు ఏం విశ్వసిస్తున్నావు అన్నది అసలు విషయమే కాదు. What matters is what God said in his word. కానీ అసలైనటువంటి విషయం ఏమిటంటే దేవుడు ఆయన వాక్యంలో ఏం చెప్పారనేది అతి ప్రాముఖ్యమైన విషయం. And God said all have sinned. దేవుడు చెప్తూ ఉన్నాడు అందరూ కూడా పాపం చేశారు అని. God said your righteousnesses are as filthy rags in God's eyes. నీ యొక్క నీతి, స్వనీతి దేవుని దృష్టిలో అవి మురికి గుడ్డల వలె ఉన్నాయని దేవుని వాక్యం చెప్తుంది. So you have absolutely no ground to stand before a holy God. పరిశుద్ధుడైనటువంటి దేవుని ఎదుట నిలబడడానికి నీకు ఏ ఆధారం కూడా లేదు. That's why God opens the minds of people who are in blindness so that they can see their own darkness and wickedness. ఆ కారణాన్ని బట్టి రక్షణ సమయంలో ఒక వ్యక్తి యొక్క నేత్రాలు దేవుడు తెరవడం ద్వారా ఆ వ్యక్తి తన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ పాపమును, చీకటిని అతడు చూడగలుగుతాడు. And then he sees the need for a savior. అప్పుడు తన రక్షకుని యొక్క అవసరత తనకు ఉంది అన్న విషయాన్ని అతడు గమనిస్తాడు. And if he begins searching for a savior, ఒకవేళ అతడు ఒక రక్షకుని కొరకు వెతకడం ప్రారంభించినట్లయితే he might search in every religion. అతడు రక్షకుని కొరకు అన్ని మతాల దగ్గరికి వెళ్ళి అతడు వెతుకుతూ ఉండొచ్చు. He might search in every philosophy. అతడు ప్రతి తత్వజ్ఞానాన్ని కూడా అతడు పరిశోధించవచ్చు. In every tradition. అది ప్రతి సంప్రదాయంలో కూడా అతడు వెతకవచ్చు. He will find none who gave himself for his sins upon the cross. వారి పాపముల కోసం సిలువలో మరణించినటువంటి వ్యక్తి వేరొకరెవరూ లేరు. వారు ఎంత ఎతికినా ఎక్కడ దొరకరు. Except the Lord Jesus Christ. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. God manifest in the flesh. దేవుడు మానవునిగా ఈ లోకంలోనికి వచ్చిన, who suffered, bled and died for your sins upon the cross. నీ పాపముల కొరకు శ్రమపడి గాయపరచబడి సిలువలో మరణించినటువంటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు was buried and మాత్రమే. rose up again on the third day. ఆయన సమాధి చేయబడి మూడవ దినాన ఆయన లేపబడ్డారు. And the Bible says if you believe in his name you will be saved. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు రక్షణ పొందుతావు.